ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, మనం ఇప్పుడు చిన్న చిన్న సాధనా మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నవే, కానీ వాటిని మనం మర్చిపోతున్నాం, పట్టించుకోవట్లేదు. వాటి అవసరం ఉందని కూడా గుర్తించట్లేదు. కాబట్టి ఆ చిన్న చిన్న వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి అర్హత సంపాదించుకుంటాం. బాబాగారు అంటారే, అర్హత ఉండాలి నీకు, నేను ఏదైనా ఇవ్వాలన్నా ఏదన్నా చెప్పాలన్నా. మనం మన మహల్సాపతి గారి విషయంలో చెప్పుకున్నాం. మహల్సాపతి గారికి ₹1 ఇవ్వని బాబా తాచాకి మరియు బడే బాబాకి ఇంకా కొంతమందికి ₹50, ₹20, ₹10 అలా ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు అలా ఇచ్చారు? ఎందుకు అలా ఇవ్వలేదు కొందరికి? మహల్సాపతి గారు లాంటి వారికి మోక్ష అర్హత ఉన్నది కాబట్టి అత్యున్నతమైన మోక్షాన్ని ఇవ్వాలని నిర్ణయించుకొని లౌకిక వ్యామోహాలకు కారణమయ్యే ధనానికి దూరంగా ఉంచారు. ఆయన మానసిక స్థితిని బట్టి దాన్ని అనుకరించారు. ఇతరులకు లౌకిక కోరికలు ఇంకా ఉన్నాయి కాబట్టి వారికి ధనాన్ని ఇచ్చి, అలాగని వారిని ధనం ఇచ్చి ఆ మాయలో ఆయన పడదోయలేదు. ఆయన పడదోయకపోయినా వాళ్ళు దానికోసమే తాపత్రయపడతారు, దానికోసమే ప్రయత్నం చేస్తారు, ఆ మార్గంలోనే వెళ్తారు. ఆయనకు తెలుసు. అయితే వారు తనకు చేసినటువంటి సేవకు కానీ భక్తికి కానీ ఫలంగా వారు కోరుకునే వాటిని ప్రసాదించారు. వారు ఆ కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత బాబాగారి పాదాలు పట్టుకొని, మాకు ఇవన్నీ వద్దు బాబా అని మహల్సాపతిలాగా ప్రార్థించే స్థితి వచ్చినప్పుడు అప్పుడు వారికి కూడా ఆయన డబ్బులు ఇవ్వడు. మనం కొన్నిసార్లు సత్సంగంలో చెప్పుకోవడం జరిగింది. మనకు ఒక మంచి గొప్ప ఇల్లు ఇస్తే బాబా అనుగ్రహం అంటాం. ఓ 10 లక్షలు లాభం వచ్చేలా చేస్తే బాబా అనుగ్రహం అంటాం. మన ఆస్తిపాస్తులు పెరుగుతూ ఉంటే బాబా అనుగ్రహం అంటాం. మన బిడ్డలు అమెరికా వెళ్తే బాబా అనుగ్రహం అంటాం. ఇలా లౌకిక ప్రయోజనాలన్నిటికీ మనం బాబా అనుగ్రహంగా భావిస్తాం. మరి అప్పుడు మహల్సాపతి గారికి బాబా అనుగ్రహం లేదని, లక్షాధికారి అయిన కాకాసాహెబ్ దీక్షిత్ రేకుల షెడ్డులోకి వచ్చాడు కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ గారికి బాబా అనుగ్రహం లేదని, రాధాకృష్ణమాయి చాలా కష్టాలు పడింది కాబట్టి ఆమెకి బాబా అనుగ్రహం లేదని అనగలమా? అనలేం కదా. మరి ఏది బాబా అనుగ్రహం? మనందరం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? డబ్బులు కోట్లు సంపాదించిన వాళ్ళ గురించి చెప్పుకోవట్లా. పేదరికం అనుభవించిన, కష్టాలు అనుభవించిన, బాధలు అనుభవించిన బాబా అనుగ్రహానికి పాత్రులై అనేకమైన అనుభవాలు అనుభూతులు పొందిన వారి గురించే మహాభక్తులుగా భావించుకొని చెప్తూ ఉన్నాం. ఇవన్నీ మనకు తెలుసు, మనం చూస్తున్నాం, మనం వింటున్నాం, మనం చెప్తున్నాం. కానీ బాబా అనుగ్రహానికి మాత్రం నిదర్శనం లౌకిక ప్రయోజనమే. వాటి గురించే చర్చించుకుంటాం. దానికి కారణం ఏంటంటే మనం ఆధ్యాత్మికత అనేది మనకు తెలియదు. ఆధ్యాత్మికత దాని అభివృద్ధి కావాలని మనం ఎప్పుడు కోరుకోలేదు. ఎవరిలో అయినా ఉంటే చూసి ఆనందిస్తాం. అబ్బా మంచి భక్తులండి అంటాం. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా వాళ్ళని పొగుడుతాం. ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎంత భక్తి, ఎంత విశ్వాసం, బాబాగారు వారికి ఎన్ని లీలలు చూపించారు, ఇలా వారి గురించి పొగుడుతాం. అయితే మరి అవే కష్టాలు, అవే బాధలు నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు కూడా బాబా అవే లీలలు చూపిస్తాడు, అదే అనుగ్రహిస్తాడు.
ధైర్యం చాలదు. మా మిత్రుడు, మా సోదరుడు పద్మయ్య గారు అనేవాడు, ఎదిరింట్లో రామకృష్ణ పరమహంస వెలిశాడంటే వెళ్ళి నమస్కారం పెట్టుకొని వస్తాం, ఆయన గురించి గొప్పగా చెప్తాం. మన ఇంట్లో రామకృష్ణ పరమహంస వెలుస్తాడంటే అస్సలు ఒప్పుకోం. అంతే కదా. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ రామకృష్ణ పరమహంస అలా వైరాగ్యంలోకి వెళ్తే ఒప్పుకుంటుందా? ఎదిరింట్లో అలా ఆ వైరాగ్యం ఉండి ఆ భక్తి ఉంటే ఎంత మంచివాడా పిల్లవాడు, ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భక్తి అంటారు. ఇది మన పరిస్థితి. అలాగే బాబా మార్గంలో కూడా ఆ భక్తుడు గొప్పవాడు, ఈ భక్తుడు గొప్పవాడు, ఆ భక్తుడికి ఆ లీలలు చూపించాడు, ఈ భక్తుడికి ఈ లీలలు చూపించాడు అని చెప్పుకోవడం, వినడం, రాసుకోవడం, వాట్సాప్లో పెట్టడం, వాటిని అందరికీ పంపడం, ఇదే మన పని అయిపోయింది. కానీ ఆ మాలసాపతిలాగా, ఆ కాకాసాబ్ దీక్షిత్లాగా, ఆ శ్యామలాగా, ఆ దాసగన్ మహారాజులాగా మనం కూడా అంత త్యాగబుద్ధితో, అంత గొప్ప విశ్వాసంతో భక్తులుగా ఉండాలని ఎందుకనుకో? దాసగన్ మహారాజు బాబా గురించి ఎక్కడెక్కడో ప్రచారం చేశాడు. ఏ రోజు ధనాన్ని ఆశించలేదు. కేవలం ఛార్జీల వరకు మాత్రమే తీసుకునేవాడు. ఎవరన్నా ఎప్పుడైనా బట్టలు పెడితే లేకపోతే తీసుకునేవాడు. అంతకుమించి సాయితత్వ ప్రచారానికి ధనం సంపాదించాలి అనే లక్ష్యం పెట్టుకుని ఆయన ఎప్పుడు చేయలేదు. మరి మనం ఎందుకు అలా చేయకూడదు? నిన్న చెప్పినట్టుగా బాబాగారి అనుగ్రహం పొందిన భక్తుల ఇళ్లల్లో వస్తువుల్ని కానీ లేకపోతే వారిని కానీ తీసుకొచ్చి నిస్వార్థంగా ఎందుకు వారిని చూపించకూడదు? నిస్వార్థంగా ఎందుకు వారి తాతలు తండ్రులు చేసిన సేవ గురించి చెప్పుకోకూడదు? వారు ఎందుకు చెప్పుకోకూడదు? మనం ఎందుకు చెప్పుకోకూడదు? దానికి మధ్యలో ధనాన్ని విపరీతంగా భక్తుల దగ్గర నుంచి తీసుకోవడం, అది ఏ విధమైనటువంటి వైరాగ్యాన్ని ఇస్తుంది? ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని ఉన్నతికి తీసుకెళ్తుంది? ఆధ్యాత్మిక మార్గానికి, ఉన్నతికి ఆ ధనం అనేది ఆటంకం కదా. అది ఏ రకంగా ఉపయోగపడదు కదా. చివరికి బాబా భక్తిని కూడా, బాబా అనుగ్రహం పొందిన భక్తులను కూడా మనం ధనం కోసమే, కీర్తి కోసమే వాడుకుంటే మనం ఎప్పుడు బాబాని అర్థం చేసుకుంటాం? మనం ఎప్పుడు వైరాగ్యాన్ని పొందుతాం? ఈ వైరాగ్యాన్ని పొందకుండా, ప్రపంచ విషయాలందు విరక్తి పుట్టకుండా, కీర్తి ప్రతిష్టల యందు విరక్తి పుట్టకుండా, అసహ్యం పుట్టకుండా ఆధ్యాత్మిక ఉన్నతి లేదు. అంతా భ్రమ. మొన్న అంతర్జాతీయ తెలుగు సాయి మహాసభల్లో చెప్పినట్టుగా, మా కృష్ణ చెప్పినట్టుగా, జీవితాంతం ముసుగులేసుకొనేనా? ముసుగులు తీసే ప్రయత్నం చెయ్యొద్దా? ఒక్కొక్కరు ఒక్కో రకమైన ముసుగులు. ధనం చుట్టూ, కీర్తి చుట్టూ బాబాకి ముడిపెట్టి తిరుగుతూ, అదే బాబా భక్తి అనుకొని బాబా గురించి గొప్పగా చిలక పలుకుల్లా ఒల్లిస్తూ, దాని వెనకాల ధనం సంపాదించాలనే లక్ష్యం పెట్టుకుంటూ, ఇది ఎప్పుడు మనని గమ్యస్థానం చేరుస్తుంది? నిజంగా బాబా ఎంత బాధపడుతుంటాడు. 32 అధ్యాయంలో ఆ మాట నాకు చాలా ఎక్కువ నచ్చుతుంది. నా గురువు నాకు జరియంచు చెల్ల పట్టు సేలవ ఇచ్చాడు. నేను వాటిని ఎప్పుడు వాడుకోలేదు, దాచిపెట్టానంటాడు. అలా గురువు ఇచ్చిన దాన్ని దాచిపెట్టాలి. గురువు ఇచ్చిన దాన్ని 10 మందికి చూపించి దాని ద్వారా డబ్బులు సంపాదించటం, నా దృష్టిలో అది పెద్ద గురుద్రోహం. గురువు అనుగ్రహాన్ని బూడిదలో పోయడం. బాబా ఇచ్చిన వస్తువుల్ని 10 మందికి చూపించి డబ్బులు వసూలు చేయడం అంటే బాబాను చూపించి వ్యాపారం చేయటం. బాబా ఇచ్చిన అనుగ్రహాన్ని బూడిదలో పోయటం. ఎందుకు ఈ మధ్య దాని మీద మనసు ఎక్కువగా వెళ్తుంది? మా ఆదిపూడి గారు నిన్న ఫోన్ చేసి చెప్తున్నారు,
స్వామి సత్సంగం బాగా చెప్తారు కానీ చమక్కులు వేస్తుంటారు, అవి ఎందుకు స్వామి అంటే, చమక్కులని నేను అనుకోవట్లేదు. సమాజంలో సాయి భక్తిలో వ్యాపిస్తున్నటువంటి కొన్ని అవలక్షణాలు, ఆధ్యాత్మిక మార్గానికి అవరోధంగా ఉండే అవలక్షణాలు, నాతో సహా అందరిలో ఉండే బలహీనతలు, ఏది అవసరం లేదో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఏది అవసరం ఉన్నదో దాని గురించి ఆలోచించకుండా, దాన్ని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయకుండా ఉన్నప్పుడు అది ఎంత గొప్ప మార్గమైనా మనకేం ఉపయోగపడదు. సాయి మార్గం ఎందుకు గొప్పది ఏంటంటే కేవలం వైరాగ్యం, 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 నిరాడంబరత, 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 నిర్వ్యామోహం, నిర్వ్యామోహం, నిర్వ్యామోహం. దేని మీద వ్యామోహం లేకుండా ఉండడం, దేన్ని కోరుకోకుండా ఉండడం. పని మొదలుపెట్టినప్పటి నుంచే దాని ఫలితం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ పనులు చేస్తూ పోతున్నాం. ఒక కార్యక్రమం పెడితే దానికి 100 మంది వస్తారా, 150 వస్తారా, 500 వస్తారా అని టార్గెట్ పెట్టుకొని వస్తారా రారా అనుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఒక కార్యక్రమం పెట్టడానికి ముందే దీని ద్వారా ఎంత డబ్బు మనం భక్తుల దగ్గర నుంచి వసూలు చేయగలుగుతాం అని టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. మరి ఇవన్నీ మనకు స్థితప్రజ్ఞతను ప్రసాదించాయా? సాయి మార్గం మనకు సాయి మార్గంలో ఉంటూ సాయి మార్గాన్నే అనుసరిస్తూ సాయి మార్గంలోనే అశాంతికి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకొని పెట్టుకొని మనం సాయి మార్గంలో ఉన్నాం, సాయితత్వంలో ఉన్నాం, సాయితత్వం అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. కానీ అనుక్షణం టెన్షన్ పడుతున్నాం, అనుక్షణం ఆందోళనలో ఉన్నాం. కానీ మనం సాయి భక్తులమే, మనం సాయితత్వ ప్రచారకులమే. ఇంతకుముందు అన్నట్టుగా బాబా నవవిధ భక్తులు ప్రోగు చేయమన్నాడు, దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. చివరికి శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా నవవిధ భక్తులే. గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది నవవిధ భక్తుల్ని సాధన చేశారు? శ్రవణం చేస్తున్నాం, పఠనం చేస్తున్నాం, మననం చేస్తున్నాం. చాలా తక్కువ మంది శ్రవణం చేస్తున్నారు, తక్కువ మంది పఠనం చేస్తున్నారు, ఎక్కువ మంది. ఈ శ్రవణం పఠనం చేసిన దాన్ని మననం చేస్తూ బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకొని హృదయంలో దాన్ని ఆచరించే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నాం? ఆచరించాలి. ఆచరణలో నుంచే వస్తుంది ఫలితం. ఏదైనా చుట్టూ కూరగాయలు పెట్టుకొని కూర్చుంటే ఇది వంకాయ, ఇది దోసకాయ, ఇది టమాటా, ఇది పచ్చిమిర్చి అని 100 సార్లు చదివితే ఏం లాభం? అవన్నీ కొయ్యాలి, కడగాలి, పొయ్యి మీద పెట్టాలి, పొయ్యి ఆన్ చేయాలి, వంట చేయాలి, జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ తేడా చేస్తే మాడిపోతుంది, తేడా చేస్తే టేస్టు మారిపోతుంది. అంత చేస్తే మనకు భోజనం వస్తుంది. అలాగే కదా ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా అంతే, మానసిక పవిత్రత కూడా అంతే, మానసిక నిశ్చలత్వం కూడా అంతే, బాబా అనుగ్రహం కూడా అంతే. అంటే విన్న వాటిని మనం ఆచరిస్తున్నామా? దీని తర్వాత మళ్ళీ ఉన్నాయి నవవిధ భక్తులు. అక్కడికి అయిపోతే కుదరదు. నువ్వు ఆచరిస్తే నీ మనసు పవిత్రం కావాలి. మనసు పవిత్రం కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో అసలు నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. మనసు పవిత్రమైన తర్వాత నిశ్చలమవుతుంది. నిశ్చలమైన తర్వాతనే ఆధ్యాత్మిక సాధనలు మొదలవుతాయి. అది భక్తి కానీ, జ్ఞానం కానీ, వైరాగ్యం కానీ, ఏదైనా కానీ. మనసు సాధన చెయ్యాలి. దాని ద్వారా మనసు పవిత్రం అవ్వాలి. పవిత్రమైన మనసు నిశ్చలం అవ్వాలి. నిశ్చలమైన దాంట్లోనే సాధనలు ఏవైనా ఫలిస్తాయి. మా మనసు నిశ్చలంగానే ఉందండి, మేము బాబాగారిని అమితంగా ప్రేమిస్తున్నాం. అవును, ఒక్క 5 నిమిషాలు కాగానే ఫలానా వాడు అలాగండి,
పలానా వాడు ఇలాగండి, వాడు సమాజాన్ని దోచుకుంటున్నాడండి, వీడు సమాజాన్ని మోసం చేస్తున్నాడండి అనకుండా ఉంటావా? ఇప్పుడు నేనే అన్నానుగా, ఏది నా కాడ మాత్రం ఉందా? నేను అంటున్నాను. ఇక్కడ చిన్న తేడా చెప్తా. ఎవరి గురించి అయినా మనం కామెంట్ చేసేటప్పుడు ఆ విమర్శలో నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి. ధర్మం కోసం నువ్వు విమర్శ చెయ్యాలి. ధర్మాన్ని తప్పిస్తున్నవారు, సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నవారు, సాయితత్వాన్ని పక్కదారి పట్టిస్తున్న వారి గురించి నువ్వు బాధపడుతూ, మా అప్పారావు గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, ఇదే బాధ. సాయిదాస్ గారు ఇలా అయిపోతుంది, సాయి భక్తి ప్రచార ఆర్భాటాలు పెరిగిపోతున్నాయి, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారు, సాయితత్వం అంతా కూడా ఆనాటి భక్తుల్లో ఉన్నటువంటి వైరాగ్యం లేదు, కనుమరుగైపోతుంది. అలా ఒక బాధతో, ఒక వ్యధతో, ఒక తపనతో చెబితే అది విమర్శ కాదండి, దాన్ని సద్విమర్శ అంటారు. అంతేకాదు వాళ్ళు ఆచరిస్తూ చెప్పినప్పుడు అది మనం ఖచ్చితంగా తీసుకోవలసిన విమర్శ. వారు కూడా ఇవే పొరపాట్లు చేస్తూ ఇలాంటి విషయాల్ని పదే పదే చెప్తున్నారనుకోండి అందరి దగ్గర, అతను తప్పు చేసిన వాడు అవుతాడు. ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూడలేక విమర్శించే వాళ్ళు ఉంటారు. అది తప్పు. అది వాళ్ళని అశాంతికి గురి చేస్తుంది. ఎదుటి వాళ్ళు కీర్తివంతులు అవుతూ ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు. అరే నాకు ఎంత ఉంది జ్ఞానం, కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు, వాడి దగ్గర ఏమి పెద్దగా లేదు జ్ఞానం, కానీ ఏదో చెప్తున్నాడు, కీర్తి పొందేస్తున్నాడు అనే ఈర్ష్యతో చెబితే అది కూడా అతన్ని అశాంతికి గురి చేస్తుంది. అతనికి వచ్చింది, అతను ఏదో చెప్తున్నాడు, అతనికి తెలిసింది అతను 10 మందికి పంచుతున్నాడు. ఆ పంచడం నిస్వార్థంగా పంచుతున్నాడా లేదా? ఆ పంచడం ప్రేమతో పంచుతున్నాడా లేదా? అంతవరకే చూడాలి. నిస్వార్థంగా పంచుతున్నాడా లేదా, నిజంగా బాబాని ప్రేమిస్తూ పంచుతున్నాడా లేదా? ఎందుకంటే అందరికీ ఒకే విధమైన జ్ఞానం ఉండదు. కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ. అతనికి తక్కువ అన్నంత మాత్రాన, నీకు ఎక్కువనంత మాత్రాన నిన్ను గుర్తించట్లేదంటే అది అతని తప్పు కాదు. నువ్వు సమాజంలోకి వెళ్ళాలి, నీకు తెలిసింది 10 మందికి చెప్పాలి, 10 మందికి పంచాలి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు గుర్తించబడతావు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని వెళుతున్న వారిని రోజు విమర్శించుకుంటూ కూర్చుంటే అది కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఎప్పుడు విమర్శల్లో సద్విమర్శ ఉంటుంది, కువిమర్శ ఉంటుంది. ఇది కూడా గుర్తించాలి. నా ఉద్దేశం ప్రకారం దయచేసి బాబాగారి అంకిత భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కానీ, బాబా వాళ్ళకి ఇచ్చిన వస్తువుల్ని తీసుకొచ్చి కానీ చూపిస్తూ, ఇంటింటికి తిప్పుతూ వారి దగ్గర నుంచి 10,000 5,000 వసూలు చేయాలి అనే కార్యక్రమం మాత్రం మంచి కార్యక్రమం కాదది. డబ్బులు లేకుండా ఇంకా మధ్య మార్గంగా చెప్దాం. డబ్బులు లేకపోతే ఎలాగండి, ఈరోజు డబ్బులు లేకుంటే ఎలా అంటే మహల్సభతి తయారయ్యేవాడు కాదు. డబ్బులు లేకుండా ఎలా అంటే కాకసాబ్ దీక్షిత్ తయారయ్యేవాడు కాదు, బాంబేలోనే ఉండిపోయేవాడు. కాబట్టి భక్తికి డబ్బుకి అసలు కుదరదు. డబ్బులు లేకుండా ఎలాగండి అన్నారంటే మనం భక్తిని బాబాను కోరుకోవట్లేదు. కాబట్టి అనవసరం, నువ్వు బాబా మార్గంలో ఉండడం అనవసరం, భక్తిని నేను చెప్పుకోవడం అనవసరం. బాబా ఇచ్చిన దాంతో నేను బ్రతుకుతాను, బాబా ఇవ్వకపోతే పస్తుపడుకుంటాను అనే నిర్ణయంతో నువ్వు ఉంటేనే, బాబా ఇస్తే బట్టలు కట్టుకుంటాను పూలమ్మ గారిలాగా, బాబా ఇవ్వకపోతే ఆ చిన్ననే కట్టుకుంటాను, అలా ఆ నిర్ణయంతో ఉంటే నువ్వు భక్తుడివి. బాబా ఇస్తే తీసుకో, అంతేగాని బాబాగారి వస్తువుల్ని తీసుకొచ్చి చూపించి డబ్బులు వసూలు చేసి ఈ పద్ధతి నువ్వే సంకల్పిస్తే అది నిన్ను పనికి రాకుండా చేస్తుంది, సాయి తత్వాన్ని పనికి రాకుండా చేస్తుంది. చాలామంది నా మాటను వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు. నాకు తెలిసిన క్లియర్గా మీ ముందు ఉంచాను. మహల్సభతి డబ్బు కావాలనుకోలేదుగా, కాకసాబ్ దీక్షిత్ డబ్బు కావాలనుకోలేదుగా, రాధాకృష్ణ డబ్బు కావాలనుకోలేదుగా.
వారు పరిపూర్ణమైన వైరాగ్యాన్ని స్వీకరించారుగా. మనం వారి గురించి గొప్పగా చెప్తున్నప్పుడు వారు ఆచరించిన విధానాన్ని ఎందుకు ఆచరించవు? దాన్ని ఎందుకు అంగీకరించవు? ఉట్టిదేనా? నోటితో చెప్పడానికేనా గొప్పలు? కాబట్టి సాయితత్వ ప్రచారకులు ఏ విధమైన ప్రచారం చేసినా ధనాన్ని ఆశించకుండా, కీర్తిని ఆశించకుండా, ఆ కార్యక్రమం ద్వారా ఎటువంటి లాభాపేక్ష మనసులోకి కలలో కూడా రాకుండా కేవలం బాబా భక్తి ప్రచారం ఇది, దానికోసమే ఇది అన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తే సాయితత్వం ఇంకా గొప్పగా ప్రకాశిస్తుంది, వెలుగొందుతుంది. అన్ని గురుమార్గంలోకి బాబాగా గురుమార్గం అనేది చాలా విశిష్టం. చివరికి ఆ మార్గం ఎలా అయిపోయిందంటే బాబాగారి గురుమార్గం అనేది డబ్బు సంపాదించడానికి అన్నట్టుగా తయారైంది. ఇది భవిష్యత్తు సాయితత్వానికి చాలా చాలా ప్రమాదం. కనుక మనసును పవిత్రపరచటం, నిశ్చలపరచటం, ఈ రెండు భక్తికి ఆధ్యాత్మిక మార్గానికి అర్హతలు. పవిత్రత ఉందా నాలో చూసుకోవాలి. నేను చేసే పనులలో పవిత్రత ఉందా? నేను పవిత్రుణ్ణా? ఒకవేళ దానికి సంబంధించినవి ఏవైనా పూర్వజన్మ కర్మానుసారంగా కావచ్చు, రుణానుబంధంగా కావచ్చు, మన బలహీనతల కారణంగా కావచ్చు, అపవిత్రంగా, ధర్మం దృష్టిలో అపవిత్రం, ధర్మవిరుద్ధం అనేవి ఏమన్నా సాయితత్వ ప్రచారకుల్లో ముఖ్యంగా, అలాగే సాయి భక్తుల్లో ఉంటే వాటిని వెంటనే వదిలిపెట్టడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చెయ్యకుండా ఆ ముసుగు వేసుకొని మనం సాయి భక్తులుగా, సాయితత్వ ప్రచారకులుగా జనాల్లో ఉంటే, ఓహో సాయితత్వం అంటే ఇలా కూడా ఉండొచ్చు, చేయాల్సిన అన్ని పనులు చేసుకోవచ్చు, అధర్మంగా జీవించవచ్చు, అన్యాయంగా జీవించవచ్చు, బాబా పేరు చెప్పి డబ్బుల్ని దండుకోవచ్చు, సాయి తత్వం గురించి చెప్పవచ్చు, సాయి భక్తుడిగా చెప్పుకోవచ్చు అనేదే కనుక సమాజంలో వచ్చేస్తే ఇంకేంటి పరిస్థితి? అందరూ అదే మార్గాన్ని అనుసరిస్తే ఏంటి పరిస్థితి? సమాజంలో సాయితత్వానికి ఉన్న విశిష్టత ఏమిటి? ఏమని చెప్పుకోవాలి? ఇప్పటికే సాయితత్వం డబ్బు 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 డబ్బు. ఆ రోజు ఆ మహనీయుడు వచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బు వసూలు చేశాడు, వాళ్ళ కర్మలు తొలగించాడు, వాళ్ళ కష్టాలు తొలగించాడు, భవిష్యత్తులో వారికి కావలసినంత సంపద ఇవ్వడానికి ఆ తండ్రి చేస్తే మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అందరి కర్మలు తొలగించేస్తామా? అందరి రోగాలు మనమే తీసుకుంటామా? ఆ ధైర్యం ఉందా? బాబా పేరు చెప్పి మనం తీసుకునే ప్రతి పైసకి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ ప్రతి పైసాని బాబాకు అప్పచెప్పగలిగితే, ధర్మాన్ని మనం పాటించగలిగితే ఎటువంటి బాధ్యత మనకు లేదు. బాబా భక్తుల దగ్గర నుంచి తీసుకునే ధనానికి కానీ, బాబా భక్తులు ఇచ్చే గౌరవానికి కానీ నయా పైసతో సహా బాబాకు అప్పచెప్పించగలిగితే మనకి ఏ కర్మ అంటదండి. అలా కాకుండా బాబా పేరు చెప్పి తీసుకున్న ధనాన్ని విచ్చలవిడిగా మనం అనుభవిస్తూ ఆ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను, నమస్కారాల్ని స్వీకరించి నేను ఒక గొప్పవాడిని, గొప్ప ఆధ్యాత్మికవేత్తని అని సమాజంలో కనుక డాంబికాలకు వెళ్తే వాళ్ళు పెట్టిన ప్రతి నమస్కారానికి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన ప్రతి పైసకి నువ్వే సమాధానం చెప్పాల్సి వస్తుంది. రుణపడిపోతావు. 1కి 10 రెట్లు సుమా. ఇప్పుడు ఏదో బాగుంది కదా అని అనుకోవద్దు. అన్ని లెక్కలు ఆలస్యంగా వస్తుంటాయి, ఒకేసారి రావు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వెంటనే ఇవ్వరు, టైం ఇస్తారు. కర్మ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేసే ప్రతి ఒక్కరికి కర్మఫలం
చాలా దారుణంగా ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మనం బాబా కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం, జరుపుదాం, బాబా భక్తులుగా ఉందాం. విమర్శ, సద్విమర్శ, వీటి మధ్యలో ఉన్న తేడాను కూడా గుర్తిద్దాం. ఇంకా వీలైతే ఎవరిలోనో తప్పులుంటే డైరెక్ట్గా వాళ్ళకే చెప్పాలండి. నాకైతే సభాముఖంగా చెప్పే అలవాటే, అదొక దురలవాటు అనుకుంటాను. ఎందుకంటే సభాముఖంగా చెప్పడం అనేది కొన్ని ఇబ్బందులు తెస్తుంది, చెప్పకపోతే కూడా ఇబ్బంది వస్తుంది. అది కూడా చెప్తా. ఏమిటంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని భక్తులకు వేరేగా చెప్పాడు అంటే అది వారిలో ఉన్న భక్తిని కోల్పోయేలా చేస్తుంది, విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది, భయానికి గురి చేస్తుంది అనుకోండి. దాన్ని మనం సరిచేయాలి. ఎలా చేయాలి? రహస్యంగా చేయడానికి కుదరదు, అక్కడే చేయాలి. అలా కాదు, దానివల్ల ఈ ప్రయోజనాలు కూడా ఉన్నాయి, భక్తులకు ఈ విధమైన లాభాలు కూడా ఉన్నాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని చెయ్యాలి ఒకటి. ఇంకొక విషయాన్ని, ఒక అజ్ఞానాన్ని జ్ఞానంగా చెప్తాడు, లేదా జ్ఞానాన్ని అజ్ఞానంగా చెప్తాడు. అది వచ్చిన భక్తులందరికీ వెళ్ళిపోయింది. మరి దాన్ని అక్కడే సరిచేస్తేనే వాళ్ళందరికీ అర్థమవుతుంది. అలా సరిచేయకుండా ఉంటే పాపం అలా చెప్తే ఈయనేమనుకుంటాడని చెప్పకుండా ఉంటే ఏమవుతుంది, చివరికి వాళ్ళు ఆ రాంగ్ మెసేజ్ని తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ కూడా సభాముఖంగా జరిగిన పొరపాటుని సభాముఖంగానే సరిచేయాలి కాబట్టి చేస్తుంటాను. కానీ ఆ సమయంలో ఎవరైతే తప్పు చెప్పారో వాళ్ళ మనసు కొద్ది గాయం అవుతుంది, బాధేస్తుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు కూడా బాధాకరమే. కాబట్టి ఇలాంటి జరగకూడదని కోరుకుంటూ ఉంటాను. అలాగే ఏ వ్యక్తిలోనూ ఒక బలహీనత ఉంటే ఆ బలహీనతను ఆ వ్యక్తికి ఫోన్ చేసి, అయ్యా నీకు ఈ బలహీనత ఉంది, ఇది కరెక్ట్ కాదు, మార్చుకో, అది ఉంటే చాలా ఇబ్బంది అని చెప్పడం ఉత్తమం. పక్కన వేరే వాళ్ళతో కాదు, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, అతనితోటి మాట్లాడాలి. అతనితో మాట్లాడాలంటే నీలో నిజాయితీ ఉండాలి. అతని తప్పు అతనికే చెప్పాలంటే అతని మీద నీకు ప్రేమ ఉండాలి, అతనికి సంబంధించి నీకు బాధ్యత ఉండాలి. అలా ఉన్నప్పుడే చెప్పగలుగుతావు అతనికి. ఆ ప్రేమ ఆ బాధ్యత లేనప్పుడు పక్కన చెప్తావు, అది ప్రచారం అవుతుంది, దుష్ప్రచారం అవుతుంది. అంటే ఇలా చాలా ఉంటాయి. సరే, ఏదేమైనా మనం బాబాగారి భక్తిని ధనానికి ముడిపెట్టకుండా, ఒకవేళ ముడిపెడితే ఆ ధనం ప్రతి పైసా బాబా పాదాలకు చెందేలాగా బాబాకి లెక్క చెప్పి, ఇంకా వీలైతే మన జేబులో ధనాన్ని కొంత బాబా గారికి సమర్పించి నమస్కారం పెడితే అప్పుడు నువ్వు నిజమైన సాయి భక్తుడిగా మిగిలిపోతావు. బాబా నీకు సంపూర్ణ అనుగ్రహం ఇస్తాడు, నేను ఎక్కడికో తీసుకెళ్తాడు, ఎక్కడో కూర్చోపెడతాడు, నువ్వు కలలో కూడా ఊహించని స్థితిని ఇస్తాడు. ఎవరూ ఊహించలేం బాబా ఇచ్చేదాన్ని. అది ధనంతో కొలవలేము, కీర్తి ప్రతిష్టలతో కొలవలేం. కాబట్టి ఆ విధంగా ధనానికి బాబాకి భక్తులకు, బాబాకు భక్తులకు మధ్యలో ధనం అనేది లేకుండా ఉండాలి. ఒకవేళ ఉంటే అది బాబాకు మాత్రమే సంబంధించిందిగా ఉండాలి, బాబాకే చెందేలా చేయాలి. అలాగే నవవిధ భక్తుల్లో శ్రవణం, మననం అయిన తర్వాత కీర్తన ఉంటుంది కదా, మరి కీర్తన కూడా సాధన చేయాలి. కొంతమంది చేస్తున్నారు బాబా సంకీర్తన. రోజుకు బాబా గారి కీర్తనలో ఒక అర్ధగంట సేపు పాడుకుంటే అది సాధన అవుతుంది, భక్తి సాధన అవుతుంది, కీర్తి సాధన అవుతుంది. మా పట్నాయక్ గారు అనాలి, పెద్ద ఆయన, మన్నించాలి. ఎంత బాగా పాడతాడు, ముసలాయన, 73 సంవత్సరాలు, 72 సంవత్సరాలు. మన నెల్లూరులో చూసాం. వారి కుటుంబంతో సంగీత కుటుంబం. బాబా అనుగ్రహం అలా ఉంది వారికి. అలాగే నాకు తెలిసిన చాలామంది సాయి భక్తులు నెల్లూరులో కానీ గుంటూరులో కానీ ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నోరు తెరిచి పాడండి. నా గొంతు బాగుండదు, రాగం రాదు, పక్కన పడేయండి. నోరు తెరిచి ప్రేమగా పాడండి. ఎలాగైనా ఉన్నాయి, ఖచ్చితంగా మీకు రాగం వస్తుంది, మీ గొంతులో మాధుర్యం వస్తుంది. సాధన చెయ్యాలి కదా. తినక తినక వేము తీయనగను, అనగనగా రాగం అతిశయించును, నేను పెద్దలు చెప్పారు కదా. చెయ్యం, ఏం చెయ్యం.
ఫలానా భక్తుడు గొప్పగా పాడతాడు, ఫలానా భక్తుడు గొప్పగా చెప్తాడు, ఫలానా భక్తుడు గొప్పగా త్యాగం చేశాడు, ఫలానా భక్తుడు గొప్పగా బాబా సేవ చేశాడు. ఇవి చెప్పడమే కాదు, నువ్వేం చేశావు, నువ్వేం చేస్తున్నావు. సరిగ్గా నవవేద భక్తుల్ని సాధన చేస్తే మనకు పక్కవాడితో మాట్లాడడానికి కూడా టైం ఉండదు, సెల్ ఫోన్ చూడడానికి కూడా టైం ఉండదు. మనం ఏం సాధనలు చేయకుండా ఉండడం వల్లనే 24 గంటలు సెల్ ఫోన్ చూస్తూ, దాంట్లో టైప్ చేస్తూ, దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తూ, టైప్ చేస్తూ, ట్రాన్స్ఫర్ చేస్తూ, వాళ్ళతో వీళ్ళతో గంటలు మాట్లాడుతూ, ఇదేమి సాధన బాబు? ఈ సాధనతో ఏం వస్తుంది? కాబట్టి నవవేద భక్తుల్ని టార్గెట్గా పెట్టుకొని ఒక్కొక్క భక్తిని సాధన చేస్తూ శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, పూజ చేయడం కూడా నేర్చుకోవాలి. ఈ మధ్య చాలామంది సత్సంగాలు చెప్పేవాళ్ళు పూజ అవసరం లేదని చెప్పేశారు, పూజ మానేశారు. ఎప్పుడు చెప్పినట్టుగానే చమత్కారంగా అనుకుని విమర్శ అనుకోండి. పూజ చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, పూజ చేస్తే శరీరాన్ని కూడా అరగదీయాల్సి వస్తుంది, పూజ చేస్తే కాస్త కష్టపడాల్సి వస్తుంది. పూజ మానేస్తే డబ్బులు మిగిలితే శ్రమ ఉండదు, శ్రవణం హాయిగా వినొచ్చు, ఎవరో చెప్తుంటారు వినొచ్చు, పైసా ఖర్చు లేదు, శ్రమ లేదు. సత్సంగం చెప్పడం పైసా ఖర్చు లేదు, శ్రమ లేదు, కీర్తి ప్రతిష్టలు. పీఠం మీద కూర్చుంటాం, చెప్తూ ఉంటే అందరు చూస్తుంటారు, చప్పట్లు కొడతారు, గురువుగారు అంటారు, అయిపోయింది. ఇక్కడ పైసా ఖర్చు లేదు, అక్కడ పైసా ఖర్చు లేదు, శ్రమ లేదు. ఇంతే కాదు. బాబా ఊరికే చెప్పాడా నవవిధ భక్తులు ప్రోగు చేయమని? వాటి వల్ల ఏ ప్రయోజనం లేకపోతే ఎందుకు చెప్తాడు? నమస్కారం ఒక నమస్కారం కూడా పెట్టడం రాదు మనకు. కొంతమంది భక్తులు నమస్కారం పెట్టినప్పుడు చూస్తే తెలుస్తుంది ఎంత అనుకోతో పెడుతున్నారు, ఎంత శ్రద్ధతో పెడుతున్నారు, ఎంత ముకులిత హస్తాలతో పెడుతున్నారు, ఎంత సర్వస్వ శరణాగతితో పెడుతున్నారు చూస్తాం. మా సుబ్రహ్మణ్యుడి బావగారిని చూడండి, సాష్టాంగ నమస్కారం పెట్టేప్పుడు ఒకసారి ఆయన ముఖాన్ని పరిశీలించండి. ఆ ముఖంలో బాబా మీద ఎంత భక్తి, ఎంత ప్రేమ పొంగి పొలుతుందో చూడండి. మోకాలు నొప్పులు ఆయన వంగలేడు, భార్య ఖాయం అయినా కానీ వంగి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. బాబా ఫోటో తాకేటప్పుడు కూడా ఆయన ఎంత ప్రేమతోటి హృదయపూర్వకంగా పెడుతున్నాడో తెలుస్తుంది. అలాంటివన్నీ చూడాలి. ఏదో పైకే ఇలా ఇలా బ్రహ్మానందం పెట్టినట్టుగా పెట్టడం కాదు. అసలు ఎంతమంది సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు సాయి భక్తులు? సాష్టాంగ నమస్కారం ఎంతమంది పెడుతున్నారు? నమస్కారం అనేది నవవిధ భక్తులు ఒకటి ఉంది కదా, పెట్టాలి. ఇది ముందు కింద పడడం రావాలి, నేల మీద పడుకోవడం రావాలి, ఆ తర్వాత ఎలా పడుకోవాలో రావాలి, ఆ పడుకుంటే మనసు ఎలా ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో తెలుసుకోవాలి, దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి, ఆ అర్థాన్ని ఆచరించాలి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ చివరికి ఆత్మసమర్పణ. ఊరికనే వస్తుంది ఆత్మసమర్పణ, నోటితో అంటే వచ్చేస్తుంది ఆత్మసమర్పణ. ఆత్మసమర్పణ చేసిన తర్వాత నువ్వంటూ ఏముండవు, నీకు అభిప్రాయాలంటూ ఏముండవు, ప్రపంచం శూన్యం, అంతా ఆయనే. అంతా ఆయనకి ఎవరి గురించి మాట్లాడతావు? అంతా ఆయనే. నీ కార్యక్రమాలు చేయడానికి ఏముంటాయి? ఏముండవు. కాబట్టి మౌనం. అదే రమణ మహర్షి ఆత్మసమర్పణ, అదే రామకృష్ణ పరమహంస ఆత్మసమర్పణ. పొద్దున్న లేస్తే 100 కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ, పొద్దున్న లేస్తే ఒక మాటకు 10 మాటలు మాట్లాడుతూ, అన్నిట్లలో ఎగురుతూ గంతులేస్తూ ఆత్మసమర్పణ చేసేసాం. ఆత్మసమర్పణ చేస్తే చాలండి, అయిపోయింది. బాబాగారు అనుగ్రహం వచ్చేస్తుంది, నోటితో చెప్పేశాం. మనం సత్సంగాల్లో మాలాంటి వాళ్ళు చెప్పేది కానీ, మీలాంటి వాళ్ళు వినేది కానీ, చదివేది కానీ ఏది ఆచరణలోకి రావట్లేదు. ఆచరణలోకి వస్తే ఎప్పుడో అందరం యోగ విమలం అయిపోయేవాళ్ళం, మానసపతలం అయిపోయేవాళ్ళం. సరే, ఈ సత్సంగంలో నా నుండి ఏవైనా, నా అభిప్రాయంలో ఏవైనా తప్పుగా ఉంటే, ఎవరినైనా బాధిస్తే క్షమించమని కోరడం తప్ప ఏమీ లేదు. అవి నా అభిప్రాయాలు. అలా కాదండి, మేము చేసే పనులలో మీరు అనుకుంటున్న ఏం లేవు అని ఎవరైనా అనుకుంటారో ఇక వారికి సమస్య లేదు. నా సత్సంగం వారి కోసం కాదు, మంచి వాళ్ళ కోసం కాదు. నా సత్సంగం ఇప్పుడు చెప్పిన విషయాలు బాబా కోసం 10 రూపాయలు వసూలు చేసి బాబా కోసమే ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళ కోసం కాదు. బాబా తత్వాన్ని
ప్రచారాన్ని నిస్వార్థంగా చేస్తున్న వాళ్ళ కోసం కాదు. అది ఒక వ్యాపారంగా మలుచుకొని కార్యక్రమం పెట్టేటప్పుడే ఆ లక్ష్యంతో చేసేవాళ్ళు. షిరిడీకి ఒక 500 మందిని 300 మందిని తీసుకెళ్తున్నామంటే దాంట్లో నాకెంత వస్తుంది అని ఆలోచించుకునే వాళ్ళు తయారయ్యారు. కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. ఇప్పుడు మా అద్దాల మీద మధు అంటుంటాడు, గుర్తొస్తుంటాడు ఎప్పుడు. నేను సత్సంగం పెట్టిన సాయి మీరు కామన్గా అందరినీ అంటుంటారు, నాకు బాధేస్తుంటుంది అని. ఎందుకు బాధేస్తుంది అంటే నిజాయితీగా ఉన్నాడు కాబట్టి. వాళ్ళ అబ్బాయి చెప్తుంటాడు, నాన్నగారు చెప్తుంటారు, బాబా కోసం మనం వసూలు చేసిన ప్రతి పైసాకి అకౌంటబిలిటీ ఉండాలి, ప్రతి పైసాకి మనం నిజాయితీగా బాబాకి చెప్పగలగాలి, దుబారా చేయడానికి వీలు లేదు. నాకు గుర్తు రావట్లేదు, మన ఏదో ఒకటి కొనాలి అంటే వద్దు అది మన సొంత అవసరంగా మారిపోతుంది, మన సొంత అవసరానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బాబాగారికి చెప్పి మనం మన దగ్గర డబ్బులుంటే ఎలా కొనుక్కుంటామో, ఎలా జాగ్రత్త పడతామో అలా చేయాలి తప్ప అలా చేయకూడదు అని ప్రతి పైసా. అందుకే చెప్తుంటాడు మధు, నేను ఒక భిక్షువుని, బిచ్చగాన్ని, నేను బాబాగారి కోసం అడుక్కునేవాడిని. కోటీశ్వరుడే, ఆయన ఇల్లు కొన్ని కోట్లు చేస్తుంది, అయినా కానీ నేను బిచ్చగాన్ని అని పబ్లిక్గా చెప్పుకుంటాడు. అలాంటి నిజాయితీ, వసూలు చేసిన ప్రతి పైసా బాబా కోసమే ఖర్చు పెట్టే వాళ్లకు 100 నమస్కారాలు. బాబా తత్వాన్ని నిస్వార్థంగా ప్రచారం చేస్తున్న వాళ్ళకు ఎప్పుడూ సాష్టాంగ నమస్కారాలే. కానీ బాబా పేరు మీద డబ్బులు వసూలు చేసి బాబా అంకిత భక్తులకు ఇచ్చి షిరిడీలో వారి ప్రాపకం సంపాదించి వారి దగ్గర మనం కీర్తి సంపాదించుకొని, పేరు సంపాదించుకొని, మన మాట షిరిడీలో చెల్లుబాటు అయ్యేలా చేసుకోవడం, ఇలాంటివి ఏవైనా ఉంటే అవి భక్తి మార్గానికి అవరోధం కలిగిస్తాయి. ఆ విషయంలో నా అభిప్రాయం అయితే అదే. బాబాగారి వస్తువులు ఏవైనా తీసుకొచ్చి ప్రదర్శనగా ఎవరింటికైనా తీసుకెళ్ళినా, ప్రదర్శనగా పెట్టినా, ఇందాక మధ్య మార్గంగా అన్నాను చెప్పలేకపోయాను, మర్చిపోయి వేరే విషయానికి వెళ్ళిపోయి ఉంటాను. ఎవరైనా అమ్మ బాబాగారి పాదుకల్ని మా ఇంటికి తేగలుగుతారా అని చెప్పినప్పుడు తప్పకుండా అని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం. వాళ్ళు ఎంత ఇస్తే అంత, ₹2 ఇస్తే ₹2, ₹10 ఇస్తే ₹10, 100 ఇస్తే 100, 1000 ఇస్తే 1000, 1,00,000 ఇస్తే 1,00,000, అది బాబాకు వదిలేయాలి. ఆ లక్ష్యంతో మనం బాబా యొక్క విలువైన, పూజనీయమైన వస్తువుల్ని తీసుకురావడం, భక్తులకి తీసుకెళ్ళడం చెయ్యొచ్చు. వాళ్ళు ఎంత ఇస్తే అది బాబా ప్రసాదంగా భావించడం, వచ్చిన వాళ్ళు కానీ ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ అలాంటి శ్రద్ధాభక్తులతో, నిష్కామ భావంతో ఆ పని చేస్తే చాలా బాగుంటుంది. అంతేగాని మీ ఇంటికి వస్తే 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, 15,000 ఇస్తారా, ఇది వ్యాపారం అయిపోతుంది, చాలా బాధేస్తుంది. ఇది నా పర్సనల్ అభిప్రాయం. సాయిరామ్.